హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, మీకు మా వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక వీడియోలోకి వెళ్ళినట్లయితే నర్మదా ఇంట్లో ఉండగా అప్పుడే సాగర్ గదిలోకి వస్తాడు. సాగర్ గదిలోకి వచ్చేసరికి నర్మదా కోపంగా సాగర్ని చూస్తూ ఉంటుంది. ఇక సాగర్ నర్మదాతో, సారీ నర్మదా, నా మీద నీకు కోపంగా ఉంది కదా అని అంటాడు. నాకెందుకు కోపంగా ఉంటుంది అని నర్మదా అంటుంది. అదే నిన్ను రెస్టారెంట్కి తీసుకెళ్ళి బిల్లు కూడా నీ చేతే కట్టించాను కదా, అందుకు ఒక్క 800 రూపాయలు కూడా నీ భర్త దగ్గర లేవని నువ్వు బాధపడుతున్నావా నర్మదా అని సాగర్ అడుగుతాడు. లేదు సాగర్, నేను బాధపడుతుంది నీ దగ్గర డబ్బు లేదని కాదు. నువ్వు నీ భార్యతో స్వతంత్రంగా రెస్టారెంట్కి కూడా రాకూడదా? నువ్వు అక్కడికి వచ్చావు కానీ మనస్ఫూర్తిగా నాతో టైం స్పెండ్ చేసావా? ఎప్పుడు కూడా ఎప్పుడు వెళ్దాం అన్నట్టుగానే భయపడుతూనే ఉన్నావు. అసలు ఎందుకు సాగర్ ఇంతలా భయపడుతున్నావు అని నర్మదా అంటుంది. నర్మదా అలా అనేసరికి, నీకు తెలుసు కదా నర్మదా, నేను మా నాన్నని కాదనలేను, మా నాన్నని ఎదిరించలేను. మనం రెస్టారెంట్కి వెళ్తున్నట్టు నాన్నకి తెలీదు కాబట్టి నేను డబ్బు తీసుకురాలేదు అని సాగర్ అంటాడు. సాగర్ అలా అనేసరికి నర్మదాకి చాలా కోపం వస్తుంది. ఏంటి సాగర్, నేనేమి మీ నాన్నకి ఎదురు చెప్పమని చెప్పడం లేదు, అలా చెప్పమని ఎప్పటికీ చెప్పను. మంచి కొడుకుగానే కాదు, మంచి భర్తగా కూడా ఉండాలి కదా అని నర్మదా అంటూ ఉంటే సాగర్ చూస్తూ ఉంటాడు. ఇక నర్మదా, చూడు సాగర్, అసలు నువ్వు ఏంటో నాకు అర్థం కావట్లేదు అని ఇద్దరు కూడా చాలా పోట్లాడుకుంటూ ఉంటారు. అది చూసి సాగర్ అయితే చాలా బాధపడుతూ ఉంటాడు. ఏంటి నా బతుకు, కట్టుకున్న భార్యని సంతోషంగా బయటికి కూడా తీసుకువెళ్ళలేను అని సాగర్ బాధపడుతూ ఉంటాడు. మరో పక్క ధీరజ్ తన నెల శాలరీ రావడంతో అది ఎప్పుడెప్పుడు రామరాజుకి ఇచ్చి రామరాజు కళ్ళల్లో సంతోషం చూడాలా అని మురిసిపోతూ ఉంటాడు. నేను సంపాదించిన మొదటి సంపాదన మా నాన్నకి ఇవ్వబోతున్నాను, మా నాన్న కళ్ళల్లో సంతోషం చూడబోతున్నాను అని ప్రేమతో చెప్తూ ఉంటే ప్రేమ కూడా చాలా సంతోషపడుతుంది. మీ నాన్న నీ నుండి కోరుకునేది ఇదే ధీరజ్, నువ్వు ఒక బాధ్యత గల మనిషిగా ఉండాలి అని, ప్రయోజకుడిగా అవ్వాలని మీ నాన్న ఎప్పుడూ కోరుకుంటాడు. బెస్ట్ ఆఫ్ లక్ అని ప్రేమ చెప్తుంది. ఇక ధీరజ్ కూడా చాలా సంతోషపడుతూ ఉంటాడు. ఇంతలోనే ఉదయం అవుతుంది. ఉదయం కాగానే ఇక నెల రావడంతో అందరూ కూడా జీతాలని రామరాజు దగ్గరికి ఇస్తూ ఉంటారు. అప్పుడే చందు రామరాజు దగ్గరికి వెళ్ళి, నాన్న ఇదిగో నాన్న నా శాలరీ అని ఇక శాలరీ మొత్తాన్ని కూడా రామరాజుకి ఇస్తూ ఉంటే శ్రీవల్లి అయితే కోపంగా చూస్తూ ఉంటుంది. పెళ్ళయింది, ఒక పెళ్ళాముందని కూడా ఆలోచించకుండా ఈయన శాలరీ అంతా కూడా మా మామయ్య గారికే ఇచ్చేస్తున్నారు అని శ్రీవల్లి కోపంగా చూస్తూ ఉంటుంది. అప్పుడే ఇక ధీరజ్ కూడా అక్కడికి వస్తాడు. ధీరజ్ ప్రేమలు అక్కడికి రావడం చూసి, ఏంట్రా డబ్బేమన్నా కావాలా అని రామరాజు అడుగుతాడు. అప్పుడు ఇక ధీరజ్, లేదు నాన్న, ఇదిగో నా జీతం అని ఇక రామరాజుకి డబ్బు ఇచ్చేసరికి రామరాజు ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. ఏంట్రా నువ్వు డబ్బు ఇవ్వడం ఏంటి, నీ శాలరీ నాకు ఇవ్వడం ఏంటి అని రామరాజు అంటాడు. అవును నాన్న, మీరు నాకు ప్రేమకి ఉండడానికి ఇల్లునిచ్చారు, తినడానికి తిండి పెడుతున్నారు, అందుకే మా సాయం కూడా మేము చెయ్యాలి కదా అని ధీరజ్ చెప్పగానే రామరాజు వేదవతి అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతారు. ఇక రామరాజు, రేయ్ ఏంట్రా నువ్వు, నీకు బాధ్యత తెలియాలని అలా అన్నానే కానీ నువ్వు ఇలా ఇంట్లోకి డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేదు అని రామరాజు అంటాడు. అప్పుడే ఇక నర్మదా సాగర్ కూడా అక్కడికి వచ్చి జరిగిందంతా కూడా చూస్తూ ఉంటారు. అప్పుడే ధీరజ్, లేదు నాన్న, ఈ రోజు నుండి ప్రతి నెల మీ కూడా నాకు తోచినంత ఇంట్లో ఖర్చులకి ఇస్తాను అని ధీరజ్ అంటూ ఉంటే శ్రీవల్లికి చాలా కోపం వస్తుంది. ఓ బోడి 6,000 రూపాయలు ఇచ్చి
ఈ ఇల్లునంతా ఉద్ధరిస్తున్నట్టు మాట్లాడుతున్నారే అని చెప్పగానే అందరూ కూడా ఒక్కసారిగా షాక్ అయిపోతారు. ఇక శ్రీవల్లి అంటూ ఉంటుంది, నిజం చెప్పాలంటే ఈ ఇంటి కోసం మీ అందరికంటే కూడా మా ఆయనే ఎక్కువ కష్టపడుతున్నారు. పెద్ద మరిది గారు రైస్ మిల్లులో ఆ పని చేసుకుంటూ ఉంటున్నాడు. ఆ పని చేస్తే చిల్లి గవ్వ కూడా జీతం రాదు. ఇక చిన్న మరిది గారి విషయం అంటారా, ఆయన చదువుకుంటున్నాడు, ఖర్చే తప్ప ఆదాయం ఏదీ ఉండదు అని శ్రీవల్లి ధీరజ్ని సాగర్ని చులకన చేసి మాట్లాడుతూ ఉంటే అందరూ కూడా షాక్ అయిపోతారు. ఇక చందుకి, రామరాజుకి, వేదవతికి అందరికీ కోపం వస్తున్నా కూడా ఎవరు ఏమీ మాట్లాడుకుంటూ ఉంటారు. నర్మదాకి మాత్రం సాగర్ని అలా అనేసరికే చాలా కోపం వస్తుంది. ఇక వెంటనే చూడక్క, మా ఆయన చేసే రైస్ మిల్లులో పని బయట చేసుకుంటే ఆయనకి 70,000 దాకా వస్తాయి. ఇలా చూసుకున్నా కూడా బావగారి కంటే మా ఆయనే 20,000 ఎక్కువ సంపాదిస్తున్నారు. ఇంకో విషయం, మా ఆయనతో పాటు నేను కూడా జాబ్ చేసి సంపాదిస్తున్నాను. నా శాలరీ 30,000, సాగర్ 70,000, నా ఈ 30,000 కలిపితే మొత్తం మా ఇద్దరిది 1,00,000 రూపాయల సంపాదన. ఇప్పుడు చెప్పు, ఇంటి కోసం ఎవరు ఎక్కువ కష్టపడుతున్నారో అని నర్మద గట్టిగా మాట్లాడేసరికి శ్రీవల్లి షాక్ అయిపోయి చూస్తూ ఉంటుంది. అప్పుడే ప్రేమకి కూడా చాలా కోపం వస్తుంది. అవునక్క, నువ్వు ఇంకోసారి ధీరజ్ని చులకన చేసి మాట్లాడితే నేను అస్సలు ఊరుకోను. బావగారికి జాబ్ ఉందని, సంపాదిస్తున్నారని నువ్వు అంత పొగరుగా చెప్తున్నావే. బావగారు అలా సంపాదించడానికి కారణం మామయ్య గారు చదివిస్తేనే కదా. బావగారు ఇప్పుడు జాబ్ చేసేది ధీరజ్ ఏజ్లో ఉన్నప్పుడు బావగారిని మామయ్య గారే చదివించారు. అలాంటప్పుడు ధీరజ్ని కూడా మామయ్య గారే చదివించాలి కదా. ఇంకా పాపం ధీరజ్ తను ఎవరి మీద ఆధారపడడం ఇష్టం లేక సొంతంగా పార్ట్ టైం జాబ్ చేసి ఈ డబ్బునైనా ఇస్తున్నారు. అదే బావగారు కాలేజ్ చదువుకునేటప్పుడు ఇలా ఏదైనా పార్ట్ టైం వర్క్ చేసి ఇంట్లో ఖర్చులకి డబ్బులు ఇచ్చారా? మామయ్య గారిని అడగండి అని ప్రేమ కూడా శ్రీవల్లికి వార్నింగ్ ఇచ్చినట్టే మాట్లాడుతూ ఉంటుంది. ఇక ప్రేమ నర్మద మాటలు విని శ్రీవల్లికైతే చాలా కోపం వస్తుంది. ఇక ప్రేమ నర్మద ఇంకోసారి మా భర్తల గురించి తక్కువ చేసి మాట్లాడితే ఊరుకోం అని అందరూ అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఇక చందు కూడా శ్రీవల్లి వైపు కోపంగా చూస్తూ ఉంటారు. అప్పుడే ఇక వల్లి రామరాజుతో, మామయ్య గారు చూసారా, వాళ్ళిద్దరికంటే పెద్దదాన్నని కూడా చూడకుండా నన్ను ఎన్నేసి మాటలు అన్నారో అని రామరాజుని అంటుంది. అప్పుడు రామరాజు కూడా, చూడమ్మా, వాళ్ళు అన్న దాంట్లో ఎలాంటి తప్పు లేదు. వాళ్ళ ముందే వాళ్ళ భర్తల్ని అంత చులకన చేసి మాట్లాడితే ఎవరికైనా కోపం వస్తుంది. అయినా ఈ ఇంట్లో ఒకరు ఎక్కువ సంపాదిస్తున్నారు, ఒకరు తక్కువ సంపాదిస్తున్నారు అని లేదు, అందరం సమానమే. ఇంకోసారి ఇలాంటి ఎక్కువ తక్కువలు ఇంట్లో ప్రస్తావిస్తే బాగుండదమ్మా, నీ మంచి కోసమే చెప్తున్నాను అని రామరాజు కూడా చాలా సాఫ్ట్గా శ్రీవల్లికి వార్నింగ్ ఇచ్చినట్టే మాట్లాడుతూ ఇక అక్కడి నుంచి వెళ్ళిపోతూ చందుతో, రే చందు, నీ భార్యకి నువ్వైనా అర్థమయ్యేలా చెప్పు, ఇంకొకసారి ఇలాంటి గొడవలు ఇంట్లో రాకూడదు అని రామరాజు వెళ్ళిపోతాడు. రామరాజు వెళ్ళిపోయిన తర్వాత ఇక చందుకి వల్లి మీద కోపం వస్తూ ఉంటుంది. ఏంటి వల్లి, అసలు ఏం మాట్లాడుతున్నావో నీకు ఏమైనా అర్థమవుతుందా? ఈ ఇంట్లో అందరికంటే ఎక్కువ కష్టపడేది నాన్న, సాగర్. వాళ్ళని కాదని నేను ఎక్కువ సంపాదిస్తున్నానని నా తమ్ముళ్ళని తక్కువ చేసి మాట్లాడతావా? ఇంకొకసారి ఇలా చేస్తే మర్యాదగా ఉండదు అని చెప్పి అన్నట్టు మీ వాళ్ళు నా దగ్గర తీసుకున్న 10 లక్షలు తొందరగా ఇవ్వమని చెప్పు, ముందు ఆ డబ్బు తీసుకొచ్చిన తర్వాత అప్పుడు మాట్లాడు అని చందు కూడా వల్లికి వార్నింగ్ ఇస్తాడు. ఇక ఇంట్లో వాళ్ళంతా కూడా తనని టార్గెట్ చేశారని వల్లికి కోపం వస్తూ ఉంటుంది. ఇదేంటి, నేను వాళ్ళందరి ముందు నా భర్త గొప్పవాడు అని చెప్పాలి అనుకుంటే అందరూ ఇలా వార్నింగ్ ఇచ్చి వెళ్ళిపోతున్నారేంటి
అని వల్లి అనుకుంటూ ఉంటుంది. ఇక ఇదిలా ఉండగా మరో పక్క రామరాజు రైస్ మిల్లులో వర్క్ చేసుకుంటూ ఉంటాడు. అప్పుడే ఇక రామరాజుకి ఒక ఫోన్ కాల్ అయితే వస్తుంది. పలానా చోట రైస్ డెలివరీ చేయాలని చెప్పడంతో రామరాజు ఇక ఆ డీలింగ్స్ మాట్లాడుకోవడానికి వాళ్ళ షాప్ దగ్గరికి వెళ్ళాలి అనుకుంటాడు. ఇక సాగర్కి తిరుపతికి మిల్లు అప్పచెప్పి బైక్ పై ఇక ఆ షాప్ దగ్గరికి వెళ్ళి అక్కడ రైస్ గురించి కాంటాక్ట్ గురించి అన్ని డీలింగ్స్ మాట్లాడుకుంటూ ఉంటారు. ఇక అలా మాట్లాడుకోవడంతో చాలా ఎండ అవుతుంది. అప్పుడే రామరాజు ఎండలో వెళ్ళలేక అటు ఇటు చూస్తూ ఉంటాడు. అప్పుడే రామరాజుకి ఒక విషయం గుర్తొస్తుంది. అన్నట్టు ఇక్కడికి దగ్గరలోనే కదా వల్లి వాళ్ళ అమ్మ వాళ్ళ ఇల్లు ఉన్నది. ఈ రోజుకి అక్కడికి వెళ్ళి కాస్త రిలాక్స్ అయి వెళ్ళొచ్చు. చెల్లెమ్మ వాళ్ళని చూడక చాలా రోజులవుతుంది. మొన్న నల్లపూసల ఫంక్షన్కి కూడా వెళ్ళలేదు కదా, అలా వెళ్ళినట్టు ఉంటుంది, వాళ్ళని పలకరించినట్టు ఉంటుంది అని అనుకొని రామరాజు భాగ్యం వాళ్ళు ఉండే ఇంటికి వెళ్తాడు. ఇక భాగ్యం వాళ్ళు శ్రీవల్లి పెళ్ళి అప్పుడు అద్దెకు తీసుకున్న ఇంటికే వెళ్తాడు రామరాజు ఇక ఆ ఇంట్లోకి వెళ్ళి భాగ్యం చెల్లెమ్మ అని చెప్పి పిలుస్తూ ఉంటాడు. అప్పుడే ఆ ఇంటి ఓనర్ అయితే కిందికి వస్తాడు. ఇక కిందికి వచ్చి ఈ రామరాజుని చూసి విచిత్రంగా ఎవరండి మీరు అని అడుగుతాడు. అప్పుడు రామరాజు నేను భాగ్యం వల్ల వియ్యంకున్నండి అన్నట్టు మా చెల్లెమ్మ ఎక్కడ భాగ్యం అమ్మ చెల్లెమ్మ అని పిలుస్తూ ఉంటాడు. అప్పుడే ఆ వ్యక్తికి ఎవరండి మీరు, ఇక్కడ భాగ్యం అనేవాళ్ళు ఎవ్వరూ లేరు, మీరు రాంగ్ అడ్రస్కి వచ్చినట్టున్నారు అని చెప్పగానే రామరాజు ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. ఏంటండి నేను రాంగ్ అడ్రస్కి రావడం ఏంటి, మా చెల్లెమ్మ వాళ్ళు ఉండేది ఈ ఇంట్లోనే కదా, మొన్న ఈ మధ్య మా అబ్బాయికి భాగ్యం కూతురికి పెళ్లి జరిగింది, అది ఇక్కడే జరిగింది అని రామరాజు చెప్పగానే ఇక ఆ ఇంటి ఓనర్కి ఏమీ అర్థం కాదు. చూడండి ఎన్నిసార్లు చెప్పాలి, ఈ ఇల్లు నాది, నా సొంతం, నేను కొన్ని రోజులు ఇంట్లో లేనప్పుడు ఇక్కడ ఏం జరిగిందో నాకు తెలీదు, కానీ ఈ ఇంటి ఓనర్ని మాత్రం నేనే, ఆ భాగ్యం అనేవాళ్ళు ఎవ్వరూ ఇక్కడ లేరు, ముందు ఇక్కడి నుంచి వెళ్ళండి అని చెప్పగానే ఇక రామరాజుకైతే ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. ఇదేంటి, అసలు ఏం జరుగుతుంది, ఇదే కదా వల్లి వాళ్ళ అమ్మ వాళ్ళ ఇల్లు, మరి ఇక్కడ వాళ్ళు లేకపోవడం ఏంటి అని రామరాజు అనుకుంటూ అక్కడి నుంచి బయలుదేరుతూ ఉంటాడు. రామరాజు బయటికి వచ్చి ఒక చెట్టు కింద కూర్చొని ఆలోచిస్తూ ఉంటాడు. అసలు ఏం జరుగుతుంది, ఇదే కదా భాగ్యం వాళ్ళ ఇల్లు, నాకు బాగా గుర్తు, మరి భాగ్యం అంటే ఎవరో తెలియదంటున్నారేంటి అని రామరాజు కాసేపు అక్కడే కూర్చొని ఇక ఇంటికి వస్తూ ఉంటాడు. ఇంటికి వస్తూ ఉండగా అప్పుడే భాగ్యం భర్త ఒక చెట్టు కింద ఉండి టిఫిన్ అమ్ముకుంటూ ఉంటాడు. ఏంటో ఈరోజు మధ్యాహ్నమైనా కూడా టిఫిన్స్ అమ్ముడుపోలేవు, ఈ కాస్త టిఫిన్స్ కూడా అమ్ముడుపోతే ఇక ఏం చక్క ఇంటికి వెళ్ళొచ్చు అని అనుకుంటూ ఇడ్లీ దోశ వడ అని కూతలు వేస్తూ ఉంటాడు. ఇక రామరాజు భాగ్యం ఇంటికి వెళ్ళి ఏదో ఒకటి తినేసి కాస్త రిలాక్స్ అయ్యి వెళ్ళిపోవాలి అనుకున్నాడు. కానీ అక్కడ కథ మొత్తం రివర్స్లో ఉండడంతో రామరాజు అలాగే బయలుదేరతాడు. ఇక అలా వస్తూ ఉంటే రామరాజుకి బాగా ఆకలిగా అనిపిస్తుంది. అప్పుడే భాగ్యం భర్త ఇక టిఫిన్ అని కూత వేయడంతో ఇక రామరాజు అక్కడే బండిని స్టాప్ చేసి ఏం చేస్తాం, ఇక ఇక్కడైనా ఏదో ఒక టిఫిన్ తిని ఇంటికి వెళ్దాం, ఇక ఏదో ఒకటి తినందే బాగా అలసటగా నీరసంగా ఉంది అని రామరాజు బండిని పక్కకు పెట్టి ఇక వల్లి వాళ్ళ నాన్న దగ్గరికే వెళ్ళి అతన్ని చూడకుండానే బాబు నాకు ఓ ప్లేట్ ఇడ్లీ పెట్టు అని అతని వైపు చూస్తాడు. ఇక అతని వైపు చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. ఇక వల్లి వాళ్ళ నాన్న కూడా రామరాజుని చూసి ఒక్కసారిగా స్టన్ అయిపోతాడు. అయ్య బాబోయ్ ఇదేంటి వియ్యంపుల వాళ్ళు అని కంగారు పడుతూ ఉంటాడు. అప్పుడే రామరాజు బావగారు మీరే కదా, మీరేంటండి ఇలా టిఫిన్ బండి మీద టిఫిన్ అమ్ముకుంటున్నారు అని రామరాజు అంటాడు. అప్పుడే ఇక వల్లి వాళ్ళ నాన్న బావగారు అది
అది అని అంటూ ఉంటే రామరాజు నిజం చెప్పండి, అసలు ఏం జరుగుతుంది? ఇందాక మీ ఇంటికి వెళ్తేనేమో ఆ ఇల్లు మీది కాదు మాది అని అక్కడ ఎవరో అంటున్నారు, నువ్వేమో ఇక్కడ టిఫిన్ బండి నడుపుకుంటున్నావు, అసలు ఏంటి విషయం అని చెప్పి రామరాజు ఇక బాగా గట్టిగా నిలదీస్తూ ఉంటాడు. అది విని ఇక భాగ్యం భర్త అయితే ఒక్కసారిగా భయపడిపోతాడు. బావగారు నేను చెప్పేది వినండి అని చెప్పి అంటూ ఉంటే రామరాజు చెప్పు, అసలు ఏంటిదంతా, మా వెనక ఏం జరుగుతుంది అని రామరాజు అడుగుతూ ఉంటే అప్పుడే ఇక భాగ్యం భర్త విషయం మొత్తం కూడా చెప్తూ ఉంటాడు. బావగారు మమ్మల్ని క్షమించండి, మీతో బియ్యం అందుకోవడం కోసం మేము కూడా డబ్బున్న వాళ్ళమని నటించాం, కానీ మాకు ఎలాంటి ఆస్తులు ఎలాంటి డబ్బు కూడా లేదండి అని చెప్పగానే రామరాజు షాక్ అయిపోతాడు. ఏంట్రా నువ్వు చెప్పేది అని అంటే ఇక అతని విషయం మొత్తం కూడా రామరాజుకి పూసగుచ్చినట్టు చెప్తూ ఉంటాడు. ఇందులో నా తప్పేం లేదు బావగారు, నా భార్యే ఎంత చెప్పినా వినకుండా ఇదంతా ఇంత పెద్ద నాటకం ఆడి మిమ్మల్ని అందరినీ మోసం చేసి నా పెద్ద కూతుర్ని మీ అబ్బాయికి ఇచ్చి పెళ్లి చేసేలా చేసింది అని ఇక చెప్తూ ఉంటే రామరాజుకి చాలా కోపం వస్తూ ఉంటుంది. చీ, ఏం మనుషులరా మీరు, నిజంగా మీకు డబ్బు లేకపోయినా సంస్కారం ఉంటే నిజంగా మీ అమ్మాయిని కానీ కట్నం లేకుండా మేమే పెళ్లి చేసుకునే వాళ్ళం, కానీ నీ కూతుర్ని నా కొడుక్కి అంటగట్టడానికి ఇంత పెద్ద మోసం చేస్తారా, మీ అంతు చూస్తాను అని చెప్పి ఇక రామరాజు కోపంగా ముందు ఈ నిజాన్ని మా ఇంట్లో తెలియాలి అని ఇక భాగ్యం భర్తనైతే రామరాజు గల్లా పట్టుకొని ఈడ్చుకెళ్తూ ఉంటాడు. ఇక రామరాజు అతన్ని గల్లా పట్టుకొని ఇంట్లోకి తీసుకెళ్ళి రేయ్ పెద్దోడా, బుజ్జమ్మ అందరూ రండి అని గట్టి గట్టిగా పిలుస్తూ ఉంటాడు. అందరూ కూడా హాల్లోకి వచ్చి చూసేసరికి వల్లి వాళ్ళ నాన్న అవతారం వేరేలాగా ఉంటుంది. అతన్ని అలా చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతారు. అప్పుడే ఇక చందు మామయ్య గారు మీరేంటండి, మీరు ఇలా ఉన్నారేంటి, ఏదో కూలి పని చేసుకునే వాళ్ళలా మీ అవతారం ఇలా ఉందేంటి అని చందు అంటూ ఉంటే అప్పుడే వల్లి అక్కడికి వస్తుంది. ఇక తన తండ్రి అక్కడికి అలా ఆ వేషంలో రావడం చూసి వల్లి అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఇదేంటి నాన్న ఇలా ఉన్నాడు, ఈ అవతారంలో ఉన్నాడు అంటే మావయ్య గారికి దొరికిపోయాడా అని కంగారు పడుతూ ఉంటుంది. అప్పుడే ఇక వల్లి నాన్న ఏంటి నాన్న ఇలా ఉన్నావేంటి, నువ్వేంటి, నీ లెవెల్ ఏంటి, ఈ అవతారం ఏంటి నాన్న అని వల్లి నాటకం ఆడుతూ ఉంటుంది. అప్పుడే రామరాజు వల్లి ఇంకా నీ నాటకాలు ఆపు, మీరేంటో మీ అమ్మేంటో మీ కుటుంబం ఏంటో నాకు మొత్తం తెలిసిపోయింది, మీరు చేసిన మోసం కూడా తెలిసిపోయింది అని చెప్పగానే ఇక వల్లి అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఇంట్లో వాళ్ళంతా కూడా స్టన్ అయిపోయి చూస్తూ ఉంటారు. అప్పుడే చందు ఏంటి నాన్న మోసం ఏంటి, వల్లి వాళ్ళ కుటుంబం మనల్ని మోసం చేయడం ఏంటి అని అంటే అప్పుడు రామరాజు అవునరా పెద్దోడా, వీళ్ళు మామూలు మనుషులు కాదు, పెద్ద మోసగాళ్ళు, వీళ్ళకి ఆస్తులు అంతస్తులు డబ్బు కనీసం ఉండడానికి ఇల్లు కూడా లేదు, అలాంటి వాళ్ళు మన ముందు ఎంతో డబ్బున్నట్లుగా కోటీశ్వరుల్లా నటించి ఈ వల్లిని నీకిచ్చి పెళ్లి చేశారు, మనందరినీ మోసం చేశారు అని రామరాజు చెప్పగానే చందు ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. ఏంటి వల్లి, మా నాన్న చెప్తుంది నిజమేనా అని అంటే అప్పుడు వల్లి అది అని అంటూ ఉంటే ఇక చందుకి చాలా కోపం వస్తుంది. అంటే మీ పరిస్థితి ఇది కాబట్టే నన్నే పెళ్లి ఖర్చుల కోసం 10 లక్షలు నా దగ్గర తీసుకున్నారు కదా అని చందు చెప్పగానే రామరాజు వేదవతి ఇంట్లో వాళ్ళంతా కూడా షాక్ అయిపోతారు. ఇక అప్పుడే రామరాజు ఏంట్రా పెద్దడా ఏమంటున్నావు నువ్వు, నీ దగ్గర వీళ్ళు 10 లక్షల రూపాయలు తీసుకోవడం ఏంటి అని అంటే అప్పుడు చందు అవును నాన్న, మనం పూర్తిగా మోసపోయాం, ఇదిగో ఈ వల్లి నేను లేకపోతే చచ్చిపోతానని మా వ్యాపారం దివాలా తీసిందని పెళ్లి ఖర్చులకి డబ్బు కావాలి అంటే నేనే సేట్ దగ్గర
10 లక్షలు అప్పు తీసుకొచ్చి ఇచ్చాను నాన్న, కానీ ఇంత మోసం చేస్తారని అనుకోలేదు అని చందు అంటూ ఉంటే ఇక వల్లి అయితే కంగారు పడిపోయి చూస్తూ ఉంటుంది. అప్పుడే వేదవతికి కూడా చాలా కోపం వస్తుంది. ఎంత మోసం చేశారే, నన్ను నా కుటుంబాన్ని ఇంతలా మోసం చేసి వంచన చేస్తారా అని వేదవతి శ్రీవల్లిపై విరుచుకుపడుతూ ఉంటుంది. అప్పుడే శ్రీవల్లి వాళ్ళ నాన్న, అమ్మ నా కూతుర్ని క్షమించండి అమ్మా, అది అలా మోసం చేసిందేమో కానీ నిజంగా అల్లురు గారంటే దానికి పంచప్రాణాలమ్మా, దాని కాపురాన్ని కూల్చేయొద్దమ్మా అని వల్లి వాళ్ళ నాన్న బ్రతిమలాడుతూ ఉంటాడు. ఇక అప్పుడే చందు, లేదు ఈ మోసంతో జరిగిన పెళ్ళి నాకు వద్దు, ఈ వల్లి అసలు నాకు వద్దే వద్దు అని చందు చెప్పేసరికి వల్లి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఇక అప్పుడే వల్లి, బా చూడు బా, నువ్వు లేకుండా నేను బ్రతకలేను అని బ్రతిమలాడుతున్నా కూడా వినిపించుకోకుండా చందు అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇక రామరాజు వల్లి వాళ్ళ నాన్నతో, చూడ్రా, ఇంకొకసారి నువ్వు మా ఇంటి చుట్టుపక్కల కానీ కనిపిస్తే నీకు మర్యాద ఉండదు, మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళరా అని చెప్పి ఇక అతన్ని వెళ్ళగొడతాడు. అప్పుడే రామరాజు వల్లి దగ్గరికి వచ్చి, చూడు, నువ్వు కూడా మా కుటుంబాన్ని ఇంతలా మోసం చేసినందుకు నీ మీద కూడా చాలా కోపం ఉంది, కానీ ఎందుకు వదిలేస్తున్నానో తెలుసా? ఎంత కోపం ఉన్నా నా కొడుకు మీద ప్రేమ ఉందని ఒకే ఒక్క కారణంతో నిన్ను క్షమిస్తున్నాను అని చెప్పి రామరాజు అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఈ విధంగా శ్రీవల్లి నిజస్వరూపం బయటపడబోతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.